ఈ క్లాసులో 1919 యాక్ట్ గురించి అనేది చూస్తాం. ఆల్రెడీగా మనం లాస్ట్ క్లాస్లో 1909 చట్టం గురించి అనేది మాట్లాడాం. అంటే 1909 చట్టము అంటే ఏంటి, మనకి మింటో మార్లే రీఫార్మ్స్ గురించి మాట్లాడాం. ఈ యొక్క క్లాస్లో 1919 యాక్ట్ గురించి మాట్లాడతాం. అయితే 1919 యాక్ట్ కంటే ముందు భారతదేశంలో చారిత్రక పరంగా కొన్ని సంఘటనలు అనేవి జరిగాయి. ఆ సంఘటనల గురించి అనేది చర్చించి మనం అనేది ఏం చేస్తాం అంటే దీనిని గురించి అనేది 1919 యాక్ట్ గురించి అనేది చూస్తాం. అంటే 1909 నుంచి అదేవిధంగా 1919 మధ్య కొన్ని చారిత్రకపరమైనటువంటి సంఘటనలు అనేవి జరిగాయి. చారిత్రకపరమైనటువంటి కొన్ని సంఘటనలు అనేవి జరిగాయి. ఆ సంఘటనల గురించి అనేది మాట్లాడాక మనం ఏం చేస్తామంటే టోటల్గా ఈ యొక్క సంఘటనల గురించి అనేది మాట్లాడాక 1919 చట్టము, మాంటింగ్ చేమ్స్ఫర్డ్ చట్టము అనేది మనం మాట్లాడతాం. ఎందుకంటే మనకి 1919 చట్టం గురించి అనేది చెప్పే ముందు కొన్ని మధ్యలో 1909 నుండి 1919 మధ్య ఏమేమి జరిగాయి అనేటువంటి చారిత్రక సంఘటనల మీద ఒక క్వశ్చన్ ఎప్పుడు కూడా అడుగుతున్నారు మనకి. కాబట్టి దాన్ని ప్రాతిపదికగా తీసుకుంటూ 1911వ సంవత్సరం, యాక్చువల్గా 1911వ సంవత్సరంలో ఏమవుతుందంటే బెంగాల్ విభజన అనేది ఏదైతే ఉంటుందో ఆ బెంగాల్ విభజన అనేది రద్దు కావటము అనేది జరుగుతుంది. అంటే బెంగాల్ విభజన అనేటువంటిది రద్దు కావటం జరుగుతుంది. అంటే యాక్చువల్గా మనకి 1905వ సంవత్సరంలో బెంగాల్ని బ్రిటిష్ వారు అనేది విభజిస్తున్నారు అనేటువంటి దాన్ని లార్డ్ కర్జన్ ప్రకటన చేయడం జరుగుతుంది. దానికి వ్యతిరేకంగా భారతదేశంలో వందే మాతర ఉద్యమం, అందులో భాగంగా స్వదేశీ ఉద్యమం అనేది చేయడం జరుగుతుంది. బెంగాల్ అనేది విభజించొద్దు, హిందూ ముస్లింల యొక్క ఐక్యతను అనేది దెబ్బతీయొద్దు అనేటువంటి దానితో నినాదాలతో చాలామంది స్వతంత్ర యోధులు అనేది బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా పోరాటం చేయడం జరిగింది. అటువంటి సందర్భంలో 1911లో బెంగాల్ విభజన అనేది రద్దు అవుతుంది. అంటే బెంగాల్ విభజన అనేది ఈ యొక్క 1911లో రద్దు అవుతుంది. ఇది ఒక చారిత్రకపరమైన సంఘటన. ఇదే సంవత్సరంలో ఏమవుతుంది, ఈ యొక్క భారతదేశ రాజధాని అప్పటి వరకు మనకేంటి కలకత్తా అనేది భారతదేశపు రాజధానిగా ఉండేది. ఈ కలకత్తా నుండి ఢిల్లీకి అనేది రాజధాని అనేది మార్పు చేయడం జరుగుతుంది. ఇది ఎప్పుడు అమల్లోకి వచ్చిందంటే 1912వ సంవత్సరం నుండి ఇది అమల్లోకి రావడం జరుగుతుంది. అంటే అప్పటి వరకు భారతదేశ మొదటి రాజధాని మీకు తెలిసిందే, బ్రిటిష్ వారి కాలంలో కలకత్తా అనేది మనకి రాజధానిగా ఉండేది. ఢిల్లీకి ఎప్పుడు రాజధానిగా మార్చడం జరిగిందంటే 1911లో మార్పు అనేది చేయడం జరిగింది. కానీ అమల్లోకి వచ్చింది ఎప్పుడంటే 1912వ సంవత్సరం నుండి అమలులోకి రావటం జరిగిందని గుర్తుపెట్టుకోవాలి. ఇక 1913లో భారతదేశానికి సంబంధించి అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో అమెరికా ఏదైతే ఉంటుందో అమెరికాలో ఉండే ఒక స్టేట్ పేరే ఏంటంటే శాన్ ఫ్రాన్సిస్కో అనేటువంటి స్టేటు. ఈ శాన్ ఫ్రాన్సిస్కోలో ఒక పార్టీ అనేది భారతదేశ స్వతంత్రం కోసం అనేది ఏర్పాటు కావడం జరుగుతుంది. ఆ పార్టీ ఏంటంటే గదర్ పార్టీ అనేది అంటున్నాం. గదర్ పార్టీ ఎక్కడ ఏర్పాటు చేశారు అంటే 1913వ సంవత్సరంలో ఈ యొక్క అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో అనేది ఏర్పాటు చేయడం జరిగింది. మరి 1913 అంటున్నాం కదా, శాన్ ఫ్రాన్సిస్కోలో అంటున్నాం కదా, మరి గదర్ పార్టీ అనేది ఏర్పాటు చేసిన దాంట్లో ఒక కీ రోల్ ప్లే చేసిన వ్యక్తి, అంటే ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే లాలా హర్దయాల్ సింగ్ అనేటువంటి వ్యక్తి ఈ యొక్క గదర్ పార్టీని అనేది ఏర్పాటు చేయడం అనేది జరిగింది. దీనికి మొదటి అధ్యక్షుడిగా ఎవరంటే సోహన్ సింగ్ బక్నా అనేటువంటి వ్యక్తి మొదటి అధ్యక్షుడిగా అనేది ఉండటం అనేది జరిగింది. ప్రీవియస్ క్వశ్చన్ మనకి గదర్ పార్టీ యొక్క మొదటి అధ్యక్షుడు ఎవరంటే సోహన్ సింగ్ బక్నా అనేది మొదటి అధ్యక్షుడిగా ఉన్నారు. అదేవిధంగా లాలా హర్దయాల్ సింగ్ అనేది ఇది. ఇందులో ఉండేటువంటి తెలుగు వ్యక్తి మనకి ఎవరు అంటే ఈ గదర్ పార్టీకి సంబంధించినటువంటి తెలుగు వ్యక్తి ఎవరంటే మనకి చెంచయ్య అనేటువంటి తెలుగు వ్యక్తి అనేది ఉన్నాడు. ఈయన పత్రిక పేరు ఏంటంటే నేను నా దేశం
నేను నా దేశం అనేటువంటి పత్రిక ఎవరిది అంటే ఈ యొక్క దర్శి చెంచయ్య, పూర్తి పేరు మామూలుగా చెంచయ్య అని పిలుస్తున్నాం. గదర్ పార్టీలో ఉండేటువంటి ఏకైక తెలుగువాడు ఎవరంటే నెల్లూరు డిస్ట్రిక్ట్కి సంబంధించి చెంచయ్య, దర్శి చెంచయ్య. ఆయన రచించినటువంటి పుస్తకం పేరు నేను నా దేశం అనేటువంటిది. ఇది మనకేంటి 1913లో భారతదేశ స్వతంత్ర సంగ్రామంలో భాగంగా దేశ స్వతంత్రం కోసం భారతదేశంలో కొన్ని పోరాటాలు, కొన్ని సంస్థలు ఏర్పడితే భారతదేశ స్వతంత్రం కోసం విదేశాల్లో కూడా కొన్ని సంస్థలు అనేవి ఏర్పాటు చేశారు. ఎగ్జాంపుల్ ఇంగ్లాండ్లో చూసుకున్నట్లయితే ఇండియన్ హౌస్ అనేది, అదేవిధంగా అమెరికాలో చూసుకున్నట్లయితే గదర్ పార్టీ, ఇలాంటివనేవి దేశ స్వతంత్రంలో కీలక పాత్రను అనేది పోషించడం అనేది జరుగుతుందని గుర్తుపెట్టుకోవాలి. ఇక నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే 1913 తర్వాత మనకి 1915లో గాంధీజీ అనేది భారతదేశానికి అనేది రావటం అనేది జరిగింది. అంటే గాంధీజీ భారతదేశానికి రాక యాక్చువల్గా 1893 సంవత్సరము అనేది ఉంటుంది. 1893 సంవత్సరంలో భారతదేశం నుండి 2 వ్యక్తులు అనేది వెళ్ళిపోవడం జరుగుతుంది. ఒకరు ఎవరంటే ఈ యొక్క సర్వమత సమ్మేళనాలకి వివేకానందుడు. 1893లో దక్షిణాఫ్రికాకి అనేది గాంధీజీ వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. అదేవిధంగా 1893లోనే 2 రావటం అనేది జరుగుతుంది భారతదేశానికి. ఒకటి ఎవరు అంటే మనకి అనీ బెసెంట్, అదేవిధంగా అరవింద్ ఘోష్ అనేటువంటి ఒక వ్యక్తి భారతదేశానికి రావడం జరుగుతుంది. ఇది 1893 యొక్క ఇంపార్టెన్స్. అయితే ఇదెందుకు ఇప్పుడు చెప్పుకుంటున్నామంటే గాంధీజీ 1893లో దక్షిణాఫ్రికాకు వెళ్ళిపోయారని చెప్పాం కదా. ఆ దక్షిణాఫ్రికాకు వెళ్ళినటువంటి గాంధీజీ భారతదేశానికి తిరిగి ఫుల్ ప్లెజర్గా ఎప్పుడు వచ్చారంటే 1915లో రావడము అనేది జరిగింది అని గుర్తుపెట్టుకోవాలి. ఇక 1916లో గాంధీజీ అనేది సబర్మతి ఆశ్రమాన్ని అనేది ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. సబర్మతి ఆశ్రమం అనేది ప్రధాన ఉద్దేశం అంటే గుజరాత్లో ఏర్పాటు చేసిన ఈ సబర్మతి ఆశ్రమం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఈ యొక్క భారతదేశంలో కుల మతాలు ఏవైతే ఉన్నాయో ఆ కుల మతాలకు అతీతంగా అందరూ సమానులే అని చాటి చెప్పడం కోసం ఈ సబర్మతి ఆశ్రమాన్ని ఏర్పాటు చేశారు. హరిజనులు అనేవాళ్ళు దేవుని బిడ్డలు అని ఈ యొక్క ఆశ్రమంలో పిలుపునివ్వడం అనేది జరిగింది. అంటరానితనం అనేది నిషేధించాలి అనేటువంటి గొప్ప గొప్ప వ్యాఖ్యలు అనేవి సబర్మతి ఆశ్రమానికి నిదర్శనంగా అనేది ఇవ్వడం అనేది జరిగింది. అదేవిధంగా 1917 సంవత్సరంలోనే భారతదేశంలో హోమ్ రూల్ ఉద్యమం ఏదైతే ఉందో ఆ హోమ్ రూల్ ఉద్యమాన్ని దక్షిణ భారతదేశంలో ప్రారంభించింది ఎవరంటే అనీ బెసెంట్ అనేది ప్రారంభించడం జరుగుతుంది. అంటే బ్రిటిష్ వారి పరిపాలనలో భాగంగా భారతదేశం అనేది స్వరాజ్యం పొందడమే దీని ప్రధాన ఉద్దేశం. హోమ్ రూల్ అంటే ఏంటి? భారతదేశాన్ని భారతీయులే అనేది పరిపాలించుకోవాలి. అలా భారతదేశం భారతీయులే పరిపాలించుకోవాలి అనేటువంటి ఒక దాని నినాదంతో 1916-17 సంవత్సరంలో బాలగంగాధర్ తిలక్ ఉత్తర భారతదేశంలో అనేది దాన్ని ఈ ఉద్యమాన్ని స్టార్ట్ చేస్తే తర్వాత ఈ ఉద్యమాన్ని మనకి మద్రాసులోని అడయూర్ అనే ప్రాంతంలో నడిపినటువంటి వ్యక్తి ఎవరంటే ఈ యొక్క అనీ బెసెంట్. కాబట్టి 1916-17లో హోమ్ రూల్ ఉద్యమం అనేది ప్రత్యేక. ఇక 1917 సంవత్సరంలో భారతదేశంలో చంపారణ్ ఉద్యమం అనేది గాంధీజీ తీసుకురావడం అనేది జరిగింది. చంపారణ్ ఉద్యమం 1917 సంవత్సరంలో గాంధీజీ చేసిన ఉద్యమం ఏంటంటే చంపారణ్ ఉద్యమం. బీహార్లోని చంపారణ్ అనే ప్రాంతంలో నీలిమందు రైతులకి అనేది అనుకూలంగా న్యాయం కోసం అనేది పోరాటం చేసినటువంటి ఒక ఉద్యమం ఏదంటే చంపారణ్ ఉద్యమం. అదేవిధంగా 1918లో మనకి ఏంటంటే మనకి అహ్మదాబాద్ యొక్క మిల్లు కార్మికుల ఉద్యమం. అహ్మదాబాద్ యొక్క మిల్లు కార్మికుల ఉద్యమం అనేది ఎప్పుడు జరిగిందంటే 1918లో అనేది అహ్మదాబాద్ యొక్క మిల్లు కార్మికుల ఉద్యమం అనేది జరిగింది. మరి అహ్మదాబాద్ అంటే ఏంటంటే ఆ రోజుల్లో బ్రిటిష్ వారు భారతీయులకి సరైనటువంటి వేతనాలు ఇచ్చేవారు కాదు. అలా సరైనటువంటి వేతనాలు అనేది ఇవ్వాలి, ఈ యొక్క అహ్మదాబాద్లో ఉండే మిల్లు కార్మికులకు సరైన వేతనాలు అందించాలని ఆ యొక్క కార్మికుల తరపున భారతదేశంలో గాంధీజీ పోరాటం చేయడం జరిగింది. దాన్ని అహ్మదాబాద్ మిల్లు కార్మికుల ఉద్యమం అంటారు. ఇక మనకి 1919లో మనకి రౌలట్ చట్టము, 1919లో రౌలట్ చట్టము, అదేవిధంగా మనకి జలియానావాలాబాగ్ మూమెంట్, అదేవిధంగా ఖిలాఫత్ ఉద్యమము.
ఈ మూడు కూడా మనకి ఎప్పుడంటే 1919. యాక్చువల్గా ఇక్కడ ఏమవుతుంది, దీని బ్యాక్గ్రౌండ్ చూసుకున్నట్లయితే 1914 నుండి 1918 మధ్య ప్రపంచంలో మొదటి ప్రపంచ యుద్ధం అనేది జరుగుతుంది. ఫస్ట్ వరల్డ్ వార్ అనేది జరుగుతుంది. ఎప్పుడైతే ఈ మొదటి ప్రపంచ యుద్ధం అనేది అంటే జరుగుతుందో 1914 నుండి 1918 వెమ్మటనే ఇక్కడ ఏమవుతుంది అంటే మనకి ఈ యొక్క మొదటి ప్రపంచ యుద్ధంలో భాగంగా బ్రిటిష్ వారు ఏదైతే ఉంటారో బ్రిటిష్ వారు గెలుస్తారు. కొన్ని దేశాల్లో ఆంక్షలను అనేది బ్రిటిష్ వారు పెట్టినటువంటి ఆంక్షలను వెత్తివేయడం జరుగుతుంది. అయితే భారతదేశంలో మొదటి ప్రపంచ యుద్ధంలో ఉండేటువంటి ఆంక్షలను అనేది ఎత్తివేయాలా వద్దా అనేటువంటి కాన్సెప్ట్తో రౌలట్ అనేటువంటి వ్యక్తిని అనేది నియమించడం జరుగుతుంది. అప్పుడు రౌలట్ అనేటువంటి వ్యక్తి భారతదేశంలో ఉండేటువంటి ఆంక్షలు ఏవైతే ఉన్నాయో అంటే రౌలట్ చట్టం ఆ ఆంక్షలు ఏంటంటే ఆ యొక్క ఇద్దరు ముగ్గురు కలిపి మాట్లాడకూడదు, ప్రజలు బహిరంగ సభలు అనేవి ఉండకూడదు, అంటే ప్రజల యొక్క స్వేచ్ఛా స్వతంత్రాలను హరించే విధంగా ఉండేవి అటువంటి ఆంక్షలు అనేవి. ఆ ఆంక్షలు ఇంకా కొనసాగించాలి అని రౌలట్ సర్ సిడ్నీ రౌలట్ అనేటువంటి వ్యక్తి అనేది నియమించాలి. ఈ యొక్క సిఫార్సులు అనేది ఇంకా కొనసాగించాలి వద్దంటే ఆయన భారతీయులకు వ్యతిరేకంగా బ్రిటిష్ ప్రభుత్వానికి అనుగుణంగా ఇంకా ఈ సిఫార్సులు అనేవి ఉండాలి అంటారు. అటువంటి చట్టంలో రౌలట్ చట్టానికి వ్యతిరేకంగా భారతదేశంలో రౌలట్ ఉద్యమం కూడా ప్రారంభమైంది. భారతదేశంలో ఈ రౌలట్ చట్టాన్ని బ్లాక్ యాక్ట్స్గా గాంధీజీ పేర్కొనడం అనేది జరిగింది. ఈ రౌలట్ చట్టానికి వ్యతిరేకంగా ఉద్యమాలు జరిగాయని చెప్పాం కదా, అందులో జరిగినటువంటి ఒక ఉద్యమం ఏంటంటే జలియానా వాలాబాగ్ ఉద్యమం. పంజాబ్లో మనకు ఉంటుంది. పంజాబ్లో మనకి ఈ యొక్క జలియానా వాలాబాగ్ అనే ప్రాంతంలో కొంతమంది భారతీయులు అంటే సుమారుగా 1200 మంది భారతీయులు ఈ జలియానా వాలాబాగ్ అనేటువంటి ఒక పూలవనము అంటే పూలవనంలో ఉండేటువంటి ఒక పెద్ద కోటలో ఏం చేస్తారంటే మీటింగ్ పెట్టుకోవడం జరుగుతుంది. ఆ మీటింగ్కు బ్రిటిష్ యొక్క ఆంక్షలకు వ్యతిరేకంగా పెట్టడంతో పంజాబ్ గవర్నర్ జనరల్ అయినటువంటి జనరల్ డయ్యర్ అనేటువంటి వ్యక్తి భారతీయుల మీద కాల్పులు అనేది జరుగుతారు. ఇది ఒక జలియానా వాలా దుర్ఘటనగా 1919 ఏప్రిల్ 13వ తేదీన అనేది జరిగింది. కానీ ఇది జలియానా వాలాబాగ్ యొక్క దుర్గాంతం. నెక్స్ట్ వన్ ఏంటి, ఖిలాఫత్ ఉద్యమం. బేసిక్గా మొదటి ప్రపంచ యుద్ధంలో టర్కీ ఓడిన దేశం, బ్రిటన్ అనేది గెలిచిన దేశం. ఎప్పుడైతే బ్రిటిష్ యొక్క దేశంతో టర్కీ అనేది ఓడిందో టర్కీలో మత గురువు పేరు ఏంటంటే ఖలీఫా అనేది అంటారు. అంటే ముస్లింల యొక్క మత పెద్ద ఎవరు అంటే మనకి ఖలీఫా. అటువంటి ఖలీఫా అనేటువంటి బిరుదుని 1919వ సంవత్సరంలో మనకేమవుతుందంటే ఈ యొక్క బ్రిటిష్ ప్రభుత్వం టర్కీ యొక్క ఖలీఫా అనే పదవిని రద్దు చేస్తారు. ఆ ఖలీఫా అనేటువంటి పదవిని రద్దు చేసినందుకు యావత్తు ప్రపంచంలో ఉండేటువంటి ముస్లింలందరూ కూడా ఆ ఖలీఫా అనేటువంటి బిరుదును అనేది తిరిగి పునరుద్ధరించాలని ఉద్యమం చేస్తారు. అలా మన భారతదేశంలో ఉండేటువంటి ముస్లింలకు కూడా గాంధీజీ మద్దతు ఇచ్చి చేసిన ఉద్యమమే ఏంటంటే ఖిలాఫత్ ఉద్యమం అనేది చేయడం జరుగుతుంది. ఈ మూడు కూడా ఎప్పుడు జరిగాయంటే 1919లో జరిగాయి. అయితే ఈ సంఘటనలన్నిటిని కూడా బేస్ చేసుకుంటూ ప్రధానంగా హోమ్ రూల్ ఉద్యమంలో ఉండేటువంటి జరిగిన సంఘటనలు బేస్ చేసుకుంటూ అంటే హోమ్ రూల్ ఉద్యమం అనేది మనకు 1916, 17 మధ్యలో జరిగింది కదా. ఆ ఉద్యమంలో ప్రధానంగా ఏంటంటే కొన్ని డిమాండ్లను అనేది బ్రిటిష్ ప్రభుత్వం అనేది భారతదేశం బ్రిటిష్ ప్రభుత్వానికి కొన్ని డిమాండ్లను అనేది కోరుతుంది. ఏంటి, మాకు భారతీయులకి బాధ్యతాయుతమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి, అదేవిధంగా భారతీయులకు అనేది స్వేచ్ఛ స్వతంత్రాలను అనేది ఇవ్వాలి, భారతదేశంలో అనేది ఈ రాజ్యాంగాన్ని అనే దానికి ఒక పరికల్పన అనేది జరగాలి. ఇటువంటి కొన్ని డిమాండ్లు చేస్తుంది భారతదేశం బ్రిటిష్ ప్రభుత్వానికి. ఎప్పుడైతే ఈ డిమాండ్లు అనేది చేస్తుందో ఎమ్మటనే హోమ్ రూల్ ఉద్యమంలో చేస్తున్నటువంటి డిమాండ్లని భారతదేశంలోకి అనేది తీసుకురావాలనే ఉద్దేశంతో 1919 చట్టాన్ని తయారు చేయడం అనేది జరుగుతుంది. అయితే ఎవరు ఈ చట్టాన్ని తయారు చేస్తారంటే అప్పటికి భారత వైస్రాయ్ ఉండేటువంటి మాంటెంగ్ అదేవిధంగా జేమ్స్ బర్డ్. యాక్చువల్గా ఆ టైంలో భారత వైస్రాయ్గా ఎవరు ఉంటారంటే మనకి జేమ్స్ బర్డ్ అనేటువంటి వ్యక్తి అనేది ఉంటారు. భారత రాజ్య కార్యదర్శిగా ఎవరు ఉంటారంటే మాంటెంగ్ అనేటువంటి వ్యక్తి ఉంటారు. ఇలా వైస్రాయ్ అయినటువంటి జేమ్స్ బర్డ్ అదేవిధంగా మాంటెంగ్ కలిసి చేసినటువంటి సంస్కరణలు మనం ఏమంటామంటే మాంటెంగ్ జేమ్స్ బర్డ్ సంస్కరణలు అని పిలవడం జరుగుతుంది. ఇది ఎప్పుడంటే మనకి 1919 యాక్ట్ ద్వారా అనేవి రావడం జరిగింది. మరి ఈ యొక్క సంస్కరణలు ఎలా ఉన్నాయి అనేది రాబోయే ఒక 10 సంవత్సరాల తర్వాత దీని మీద ఒక కమిటీని ఏర్పాటు చేసి దీన్ని పునః పరిశీలన కూడా చేయడం జరుగుతుందని ఈ కమిటీ ఏర్పడినప్పుడే చెప్పడం జరిగింది. అయితే తర్వాత కాలంలో ఇది ఎంక్వైరీ చేయడానికి వచ్చింది ఏంటంటే సైమన్ కమిషన్. అయితే సైమన్ కమిషన్ చూసే ముందు అసలు మాంటెంగ్ జేమ్స్ బర్డ్ రిఫార్మ్స్లో భారతీయులకి ఎటువంటి విధానాలను అనేది ప్రవేశపెట్టారు అనేది ఇప్పుడు మనం చూడడం జరుగుతుంది. అంటే నెక్స్ట్ మనకి ఏమొస్తుంది, మాంటెంగ్ జేమ్స్ బర్డ్ రిఫార్మ్స్ గురించి అనేది మాట్లాడుతున్నాం. చూడండి, భారత ప్రభుత్వ చట్టం 1919 మాంటెంగ్ జేమ్స్ బర్డ్ రిఫార్మ్స్ అని పిలవడం జరుగుతుంది. ఇందులో భారతదేశ
భారతదేశ వైస్రాయ్ ఎవరంటే మనకి చేమ్స్ఫర్డ్, అదేవిధంగా భారతదేశ రాజ్య కార్యదర్శి ఎవరంటే మాంటెంగ్. వీళ్ళిద్దరూ ఈ చట్టాన్ని తయారు చేయడం వల్ల దీన్ని ఏమంటామంటే మాంటెంగ్ చేమ్స్ఫర్డ్ రిఫార్మ్స్ అని పిలవడం జరుగుతుంది. ఇందులో భారతదేశంలో బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కోసం బ్రిటిష్ ప్రభుత్వం 1917 ఆగస్టు 20వ తేదీన ఒక ప్రకటన చేశారు. దాన్నే ఏమంటున్నామంటే ఆగస్ట్ డిక్లరేషన్ అని పిలవడం జరుగుతుంది. ఆగస్ట్ డిక్లరేషన్ అంటే మీకు ఆల్రెడీ చెప్పాం కదా, హోమ్ రూల్ ఉద్యమంలో భాగంగా భారతదేశంలో బాధ్యతాయుతమైన ప్రభుత్వాన్ని కావాలి అని హోమ్ రూల్ ఉద్యమం ద్వారా భారతీయులు ఎవరిని డిమాండ్ చేస్తున్నారు? బ్రిటిష్ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నారు. అటువంటి సందర్భంలో ఆ డిమాండ్ని పరిగణలోకి తీసుకుంటూ మీకోసం బాధ్యతాయుతమైన ప్రభుత్వాన్ని మేము ఏర్పాటు చేస్తాం, దీనికంటూ కొన్ని రీఫార్మ్స్ అనేవి మేము తెస్తున్నామని బ్రిటిష్ ప్రభుత్వం ఏ చట్టం ద్వారా రీఫార్మ్స్ తెచ్చిందంటే ఈ 1919 భారత ప్రభుత్వ చట్టం ద్వారా రీఫార్మ్స్ అనేది తెచ్చింది. అందులో మొదటిది ఏంటంటే బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం. ఈ చట్టం రావడానికి గల కారణం ఏంటి అని అడిగారు అనుకోండి, హోమ్ రూల్ ఉద్యమంలో జరిగినటువంటి సంఘటనల వల్ల ఈ యొక్క చట్టం అనేది వచ్చింది. కారణం ఏదంటే హోమ్ రూల్ ఉద్యమం వల్ల. హోమ్ రూల్ ఉద్యమం జరగకపోయింటే చట్టం ఉండేదే కాదు. కానీ హోమ్ రూల్ ఉద్యమం అనేది కారణం మనకి. ఈ చట్టం ద్వారా చెప్పిన మొదటి విషయం ఏంటంటే భారతీయులకు బాధ్యతాయుతమైన ప్రభుత్వాన్ని మేము ఏర్పాటు చేస్తున్నామని. అది ఎప్పుడు తయారు చేశారంటే 1917 ఆగస్ట్ 20ని దీన్ని ఆగస్ట్ డిక్లరేషన్ అని పిలవడం జరుగుతుంది. అయితే ఈ యొక్క ఆగస్ట్ డిక్లరేషన్ని మనకు చూసుకున్నట్లయితే ఎప్పటి నుండి అమలు పరిచారు అంటే మనకి ఆగస్ట్ డిక్లరేషన్ అనేది 1921వ సంవత్సరం నుండి అనేది అమలు పరచడం అనేది జరిగింది. 1921 నుండి ఆగస్ట్ డిక్లరేషన్ అంటే 1919 మాంటెంగ్ చేమ్స్ఫర్డ్ చట్టాలకు సంబంధించినటువంటి సంస్కరణలు ఏవైతే ఉన్నాయో అవి ఎప్పటి నుండి అమల్లోకి తీసుకురావడం జరిగిందంటే 1921 నుండి అమల్లోకి తీసుకురావడం జరిగిందని గుర్తుపెట్టుకోవాలి. ఇంకా ఈ చట్టాన్ని ఏమంటున్నాం మనం? మాంటెంగ్ చేమ్స్ఫర్డ్ రిఫార్మ్స్ అని పిలవడం జరుగుతుంది. ఈ చట్టం ద్వారా కేంద్ర శాసనసభలో మొట్టమొదటిసారిగా ఏంటి? ద్విసభా విధానాన్ని ప్రవేశపెట్టారు. చాలా చాలా ఇంపార్టెంట్. కేంద్రంలో ద్విసభా విధానాన్ని ప్రవేశపెట్టిన చట్టము ఏది అంటే 1919 చట్టము. ద్విసభా విధానం అంటే ఏంటి అసలు? ద్విసభా విధానం అంటే ఏంటంటే అప్పట్లో మనకు ఉండేటువంటి కౌన్సిల్ ఆఫ్ స్టేట్ అదేవిధంగా మరొకటి ఏంటంటే మనకి లెజిస్లేటివ్ కౌన్సిల్. ఇంకా మనకి అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఈ రోజుల్లో కేంద్రంలో ద్విసభా విధానం అనేది ఉంది కదా, ఈవెన్ రాజ్యసభ అని లోక్సభ అని అంటాం మనం. ఆ రాజ్యసభ ఏంటి అంటే ఒకప్పుడు మనకి ఏ విధంగా పిలిచేవారంటే కౌన్సిల్ ఆఫ్ స్టేట్గా పిలవడం అనేది జరిగింది. లోక్సభని ఏమని పిలిచేవారంటే లెజిస్లేటివ్ కౌన్సిల్గా లోక్సభని అనేది పిలవడం జరిగింది. అంటే రాజ్యసభని కౌన్సిల్ ఆఫ్ స్టేట్ అని, లోక్సభని లెజిస్లేటివ్ కౌన్సిల్గా పిలవడం అనేది జరిగింది. ఈ యొక్క కౌన్సిల్ ఆఫ్ స్టేట్ యొక్క పదవి కాలము అంటే కౌన్సిల్ ఆఫ్ స్టేట్ అంటే ఈరోజు పోలి ఉండేటువంటి రాజ్యసభ, అదేవిధంగా లోక్సభను ఏమంటారంటే లెజిస్లేటివ్ కౌన్సిల్ అని పిలవడం జరుగుతుంది. యాక్చువల్గా కౌన్సిల్ ఆఫ్ స్టేట్ యొక్క టైం పీరియడ్ అనేది 5 years అనేది ఉండేది. అదేవిధంగా లెజిస్లేటివ్ కౌన్సిల్ యొక్క టైం పీరియడ్ అనేది మనకి ఎన్ని ఇయర్స్ ఉండేదంటే మనకి 3 years అనేది ఉండడం అనేది జరిగింది. ఈరోజు చూడండి, రాజ్యసభ అనేది శాశ్వత సభగా ఉంటుంది. లోక్సభ యొక్క టైం పీరియడ్ 5 years. కానీ ఆ రోజు మొట్టమొదటిసారిగా లెజిస్లేటివ్ కౌన్సిల్ ఏర్పడినప్పుడు దీని యొక్క పదవీ కాలము ఎంత అంటే 3 years అనేది ఉండేది. కౌన్సిల్ ఆఫ్ స్టేట్ యొక్క పదవీ కాలం ఎంత ఉండేది అంటే 5 years అనేది ఉండేది. కౌన్సిల్ ఆఫ్ స్టేట్లో మొట్టమొదటిసారిగా ఎంతమంది ఉండేవారంటే 60 మంది అనేది ఉండడం జరిగింది. అంటే ఈరోజు మనకి చూడండి, రాజ్యసభలో చూసుకుంటే ఎంతమంది? 245 మంది అనేది ఉన్నారు కదా మనకి. అదేవిధంగా ఆ రోజుల్లో మనకి రాజ్యసభగా పిలువబడే కౌన్సిల్ ఆఫ్ స్టేట్లో 60 మంది అనేది ఉండేవారు. ఈ 60 మందికి మనకి సర్ ఫెడరిక్ వైట్ అనేటువంటి వ్యక్తి మొట్టమొదటిసారిగా మనకి ఏంటంటే అధ్యక్ష వహించడం అనేది జరిగింది. తర్వాత మనకేంటి లెజిస్లేటివ్ కౌన్సిల్ అనేది 3 years అనేది ఏర్పడింది. ఇందులో ఎంతమంది ఉండేవారంటే 143 మంది ఉండేవారు. అదేవిధంగా విఠల్ భాయ్ పటేల్ అనేది మొట్టమొదటిసారిగా లెజిస్లేటివ్ కౌన్సిల్కి మొట్టమొదటి అధ్యక్షుడిగా ఉండడం అనేది జరిగింది. అలా కేంద్రంలో మొట్టమొదటిసారిగా ద్విసభా విధానము అనేది ఎప్పుడు ప్రవేశపెట్టారంటే 1919 యాక్ట్ ద్వారా ప్రవేశపెట్టారు. ద్విసభా విధానం అంటే ఏమీ లేదు, ఇప్పుడు
ఉండే లోక్సభ రాజ్యసభ అనేది ఉంది కదా, ఆ లోక్సభ రాజ్యసభ అనేది ద్విసభా విధానం, బైకెమెరలిజం అని అంటున్నాం. ఆ బైకెమెరలిజం లేదా ద్విసభా విధానం ఆ రోజుల్లో ఎలా ఉండేదంటే కౌన్సిల్ ఆఫ్ స్టేట్ అని పిలిచేవారు, లెజిస్లేటివ్ కౌన్సిల్ అని పిలిచేవారు. స్వతంత్రం వచ్చిన తర్వాత 1952వ సంవత్సరంలో 1952 ఇయర్లో ఈ యొక్క లెజిస్లేటివ్ కౌన్సిల్కే లోక్సభ అని, అదేవిధంగా కౌన్సిల్ ఆఫ్ స్టేట్కే రాజ్యసభ అని 1952లో అనేది పిలవడం జరిగింది. అయితే కౌన్సిల్ ఆఫ్ స్టేట్ అనేది 5 years అనేది ఉంటున్నారు. ఇందులో ఎంతమంది మెంబర్స్ ఉండేవారంటే 60 మెంబర్స్ ఉండేవారు. దీనికి మొట్టమొదటి అధ్యక్షుడు ఎవరంటే సర్ ఫెడరిక్ వైట్ అనేటువంటి వ్యక్తి అనేది ఉన్నారు. అదేవిధంగా లెజిస్లేటివ్ కౌన్సిల్ 3 years కోసం పనిచేసేది. ఇందులో 143 మెంబర్స్ అనేది ఉన్నారు. అదేవిధంగా విఠల్ భాయ్ పటేల్ అనేది మొట్టమొదటి అధ్యక్షుడిగా ఉండడం జరిగింది. ఇలా కేంద్రంలో ద్విసభా విధానం ఇప్పటి వరకు ఏ చట్టంలో రాలేదు. ప్రీవియస్లో కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగారు. కానీ ద్విసభా విధానం వచ్చిన చట్టం ఏదంటే మనకి 1919 చట్టం. అదేవిధంగా రాష్ట్రాల్లో మనకేంటి ద్వంద్వ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్రంలో ద్వంద్వ పాలనని ఏర్పాటు చేసిన చట్టం ఏదంటే 1919. ఒక్కసారి ద్వంద్వ పాలన గురించి చూడండి. యాక్చువల్గా మనకి మొట్టమొదటిసారిగా 1764లో బ్రిటిష్ వారి కాలంలో ద్వంద్వ పాలన అనేది ప్రవేశపెట్టడం అనేది జరిగింది. ఈ ద్వంద్వ పాలన ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి ఎవరు మనకి రాబర్ట్ క్లైవ్. కాబట్టి మొట్టమొదటిసారిగా భారతదేశంలో ద్వంద్వ పాలన ఏది అంటే అలహాబాద్ అగ్రిమెంట్లో భాగంగా మనం అక్కడ చెప్పుకున్నాం ఇంట్రడక్షన్లో. అలహాబాద్ అగ్రిమెంట్లో భాగంగా ద్వంద్వ పాలన 1764లో రాబర్ట్ క్లైవ్ అనేటువంటి వ్యక్తి అనేది ప్రవేశపెట్టడం జరిగింది. అయితే ఈ ద్వంద్వ పాలన ఏదైతే ఉందో ఆ ద్వంద్వ పాలన తర్వాత 1772వ సంవత్సరంలో రద్దు చేయడం అనేది జరిగింది. వారన్ హేస్టింగ్స్ అనేది రద్దు చేశాడు. తర్వాత మళ్ళీ ద్వంద్వ పాలన ఎప్పుడు వచ్చింది? 1784 యాక్ట్ మనం చెప్పుకున్నాం, పిట్స్ ఇండియా చట్టము అని చెప్పుకున్నాం కదా. ఆ చట్టం ద్వారా మళ్ళీ ద్వంద్వ పాలన ప్రవేశపెట్టారు. మళ్ళీ ఎప్పుడు క్యాన్సిల్ అయ్యింది? 1858వ చట్టం ద్వారా మళ్ళీ ద్వంద్వ పాలన అనేది క్యాన్సిల్ అయింది. మళ్ళీ ఇప్పుడు చూడండి రాష్ట్రాల్లో ద్వంద్వ పాలన ఎప్పుడు ప్రవేశపెట్టారు? 1919లో ప్రవేశపెట్టారు. మళ్ళీ ఇది ఎప్పుడు క్యాన్సిల్ అవుతుంది? 1935. ఇంకా నెక్స్ట్ యాక్ట్లో అనేది క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ ప్రవేశపెడతారు. ద్వంద్వ పాలనకు సంబంధించి ఈ ఏరియా అనేది చాలా ఇంపార్టెంట్. అందుకే ఇది మొత్తం కూడా ఒక దగ్గరే మీకు చెప్పడం జరిగింది. చూడండి మళ్ళీ చాలా క్లియర్గా చెప్తున్నా. భారతదేశంలో ద్వంద్వ పాలన ఎక్కడ ప్రారంభమైంది అంటే 1764లో రాబర్ట్ క్లైవ్ మొట్టమొదటిసారిగా ద్వంద్వ పాలన భారతదేశంలో ప్రవేశపెట్టారు. దాన్నే మనం ఏమని చెప్పాం? దివానీ పాలన, నిజామత్ పాలన అని అక్కడ చెప్పుకున్నాం 1764లో మనకి. అదేవిధంగా ఏం చెప్పుకున్నాం? 1772లో అది క్యాన్సిల్ అయ్యింది. వారన్ హేస్టింగ్స్ అనేటువంటి వ్యక్తి క్యాన్సిల్ చేశారు మనకి. తర్వాత 1784లో ద్వంద్వ పాలన అంటే మొట్టమొదటిసారిగా ద్వంద్వ పాలన ఏ చట్టం ద్వారా ప్రవేశపెట్టిందంటే 1784. ఈ ద్వంద్వ పాలన ఏంటి? బోర్డ్ ఆఫ్ కంట్రోల్, కోర్ట్ ఆఫ్ రికార్డ్స్. ఈ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు భారతదేశంలో వ్యాపార వ్యవహారాలు చూస్తే బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అనేది భారతదేశంలో ఉండే రాజకీయ వ్యవహారాల కోసం బ్రిటిష్ ప్రభుత్వం అంటే ద్వంద్వ పాలన అనే విధానాన్ని, డయార్కీ అనే విధానాన్ని ఎప్పుడు తెచ్చిందంటే 1784. అలా తెచ్చినటువంటి ద్వంద్వ పాలన ఎప్పుడు క్యాన్సిల్ అయిందంటే 1858లో అనేది క్యాన్సిల్ కావడం జరిగింది. ఇక 1919లో మొట్టమొదటిసారిగా భారతదేశంలో ద్వంద్వ పాలన రాష్ట్రాల్లో ప్రవేశపెట్టారు. రాష్ట్రాల్లో మళ్ళీ ఎప్పుడు క్యాన్సిల్ చేశారంటే 1935లో క్యాన్సిల్ చేసి కేంద్రంలో ప్రవేశపెట్టారు. ద్వంద్వ పాలనకు సంబంధించి స్ట్రక్చర్ మొత్తం కూడా ఎన్ఓటీ నోట్ అని పెట్టి ఒక దగ్గర రాసుకోండి అమ్మా. ఇక్కడ ప్రజెంట్ మనకేంటి ద్వంద్వ పాలన రాష్ట్రాల్లో ప్రవేశపెట్టడం అనేది జరిగింది కదా. ఆ ద్వంద్వ పాలన అనేది ఇక్కడ చూసుకున్నట్లయితే దీన్ని మనం ఏమంటున్నామంటే రిజర్వ్డ్ పాలన మరియు ట్రాన్స్ఫర్డ్ పాలన అనేసి అంటాం. రిజర్వ్డ్ జాబితా, ట్రాన్స్ఫర్డ్ జాబితా అనేటువంటి ద్వంద్వ పాలన రాష్ట్రాల్లో అనేది ఉండేది అని గుర్తుపెట్టుకోవాలి. రిజర్వ్డ్ పాలన మీద బ్రిటిష్ వారి ఆధిపత్యం అనేది ఉంటే ట్రాన్స్ఫర్డ్ పాలన మీద భారతీయుల యొక్క ఆధిపత్యం అనేది ఉండేది. ఈ రిజర్వ్డ్ పాలన ద్వారా వచ్చేటువంటి ఇన్కమ్ ఎక్కువగా ఉండేది. అలా రిజర్వ్డ్ జాబితాలో ఉండే అన్ని అంశాలపైన బ్రిటిష్ వారి ఆధిపత్యాన్ని కొనసాగించేవారు. ట్రాన్స్ఫర్ జాబితాలో ఉండేటువంటి ఈ అంశాలపైన ఎవరు ఆధిపత్యాన్ని కొనసాగించేవారంటే భారతీయులు అనేది కొనసాగించేవారు. నెక్స్ట్ ఈ చట్టం ద్వారా ఏంటంటే సిక్కులకు అనేది ప్రత్యేకమైన రిజర్వేషన్లు అనేది కల్పించడం అనేది జరిగింది. సిక్కులకు అనేది ప్రత్యేకమైన రిజర్వేషన్, ముస్లింలకు రిజర్వేషన్ కల్పించిన చట్టం మనం మాట్లాడుకున్నాం. మతతత్వానికి ప్రాధాన్యత కల్పించిన చట్టం 1909, ముస్లింలకు రిజర్వేషన్ కల్పించిన చట్టం 1909. కానీ 1919 చట్టం ఏం చేసింది? సిక్కులకు అనేది రిజర్వేషన్ కల్పించింది. కాబట్టి సిక్కులకు ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించిన చట్టం ఏదంటే 1919 చట్టం. అదేవిధంగా మహిళలకు ఓటు హక్కును కూడా కల్పించినటువంటి చట్టంగా దేన్ని చెప్తామంటే 1919.
అదేవిధంగా మనకేంటి బడ్జెట్ అనేది చూడండి, 1861వ సంవత్సరంలో మనం బడ్జెట్ గురించి అనేది మాట్లాడుకున్నాం. 1860వ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా బడ్జెట్ని ప్రవేశపెట్టారని మాట్లాడుకోవడం జరిగింది. తర్వాత ఆ బడ్జెట్ మీద అనుబంధ ప్రశ్నలు వేసేటువంటి అవకాశం 1900 అంటే బడ్జెట్ మీద చర్చించే అధికారం భారతీయులకు 1909లో ప్రవేశపెట్టారు. కానీ ఇక్కడ ఏంటంటే మొట్టమొదటిసారిగా కేంద్ర బడ్జెట్ని రాష్ట్ర బడ్జెట్ని వేరు చేసినటువంటి చట్టము ఏది అంటే మనకి 1919. మీకు 1909లో చెప్పాను, కేంద్ర బడ్జెట్ని రాష్ట్ర బడ్జెట్ని వేరు చేయడానికి ప్రాతిపదిక అనేది ఉన్నది, కానీ వేరు చేయలేదు. అక్కడ వేరు చేయడానికి ఒక ప్రాతిపదికే ప్రవేశపెట్టారు, కానీ వేరు చేయబడలేదు. కానీ బడ్జెట్ మీద కూడా ప్రశ్నలు అడిగే అవకాశాన్ని మాత్రం, అంటే భారతీయులకు కూడా ఇక్కడ అవకాశాన్ని కల్పించారు, భారతీయులు కూడా బడ్జెట్ మీద ప్రశ్నలు అడిగే అవకాశాన్ని. కానీ 1919 చట్టం ద్వారా కేంద్ర బడ్జెట్ని రాష్ట్ర బడ్జెట్ని ఫుల్ ప్లెడ్జ్డ్గా ఏం చేశారంటే వేరు చేయటము అనేది జరిగింది. అంటే కేంద్ర బడ్జెట్ రాష్ట్ర బడ్జెట్ని వేరు చేసిన చట్టం ఏదంటే ఈ యొక్క చట్టం ఏది అంటే 1919. అంతేకాకుండా ఆ రోజుల్లో మనకేంటి ఈ కేంద్ర బడ్జెట్లో ఏదైతే ఉందో ఈ కేంద్ర బడ్జెట్ నుండి రైల్వే బడ్జెట్ని కూడా వేరు చేయడం అనేది జరిగింది. కేంద్ర బడ్జెట్ నుండి రాష్ట్ర బడ్జెట్ని వేరు చేశారు, కేంద్ర బడ్జెట్ నుండి రైల్వే బడ్జెట్, ఇటువంటి సాధారణ బడ్జెట్ నుండి రైల్వే బడ్జెట్ని కూడా వేరు చేసిన చట్టం ఏదంటే మనకి 1919 చట్టం. అయితే ఏ కమిటీ యొక్క రికమెండేషన్ మేరకు, ఏ కమిటీ యొక్క రికమెండేషన్ మేరకు అంటే ఆక్వర్త్ కమిటీ యొక్క రికమెండేషన్ మేరకు, ఆక్వర్త్ కమిటీ 1921లో రావడం జరుగుతుంది. 1921లో వచ్చినటువంటి ఆక్వర్త్ కమిటీ రికమెండేషన్ మేరకు 1924లో 1924లో సాధారణ బడ్జెట్ నుండి రైల్వే బడ్జెట్ని వేరు చేయడం అనేది జరిగింది. మరి ఇప్పుడు ఈరోజు 2023 నాటికి ఈ సాధారణ బడ్జెట్ రైల్వే బడ్జెట్ అనేది కలిసే ప్రవేశపెడుతున్నారు. ఇప్పుడు జనరల్ బడ్జెట్ను రైల్వే బడ్జెట్ అనేది ఇప్పుడు కలిసే ప్రవేశపెడుతున్నారు. ఎప్పుడు కలిసిందంటే 2017లో. అలా కలిపి ప్రవేశపెట్టాలని చెప్పిన కమిటీ ఏదంటే వివేక్ దెబ్రాయ్ కమిటీ. వివేక్ దెబ్రాయ్ కమిటీ యొక్క రికమెండేషన్ మేరకు సాధారణ బడ్జెట్లో భాగంగానే రైల్వే బడ్జెట్ని కూడా కలపడం అనేది జరిగింది. అలా వివేక్ దెబ్రాయ్ కమిటీ యొక్క రికమెండేషన్ మేరకు 2017వ సంవత్సరంలో మనకి ఏంటంటే సాధారణ బడ్జెట్లో భాగంగా రైల్వే బడ్జెట్ని ప్రవేశపెడుతున్నారు. కానీ సాధారణ బడ్జెట్ రైల్వే బడ్జెట్ 2017 వరకు కూడా వేరుగా ఉండేది. అలా ఎప్పుడు వేరు చేశారంటే 1921లో ఆక్వర్త్ కమిటీ రికమెండేషన్ మేరకు 24లో వేరు చేయడం అనేది జరిగింది. అదేవిధంగా ఈ చట్టం ద్వారా పబ్లిక్ అకౌంట్స్ కమిటీని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, దీన్నే ఈరోజు మనం ఏమంటున్నాం కంట్రోల్ ఆడిట్ జనరల్ అనేది భారత రాజ్యాంగంలో 148 నుండి 151 వరకు అనేది ఈరోజు కాగ్ గురించి అనేది చెప్పుకుంటున్నాం, కంట్రోల్ ఆడిట్ జనరల్ అని. కానీ ఆ కంట్రోల్ ఆడిట్ జనరల్ కంటే ముందుగానే భారతదేశంలో ఏమవుతుంది మనకి పబ్లిక్ అకౌంట్స్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. అలా పబ్లిక్ అకౌంట్స్ కమిటీని ఏర్పాటు చేసిన చట్టంగా ఏ చట్టాన్ని పిలుస్తామంటే 1919 యాక్ట్గా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా భారతీయుల యొక్క యోగక్షేమాలను విచారించడం కోసం హై కమిషనర్ అనేటువంటి పదవి, హై కమిషనర్ అనే పదవిని కూడా ఏ చట్టం ద్వారా ఏర్పాటు చేశారంటే 1919 చట్టం ద్వారా. హై కమిషనర్ అనే పదవిని ఈ యొక్క మొట్టమొదటిసారిగా అలంకరించిన వ్యక్తి ఎవరంటే కేపీ మీనన్ అనేటువంటి వ్యక్తి. ఇక్కడ చూడండి మనకి 1773 చట్టం ద్వారా బెంగాల్ గవర్నర్ అనేది వచ్చింది. 1833 యాక్ట్ ద్వారా ఇండియన్ గవర్నర్ జనరల్ వచ్చారు. 1858 ద్వారా ఇండియన్ వైస్రాయ్ వచ్చారు. 1919 ద్వారా హై కమిషనర్ అనే పదవి అనేది వచ్చింది. అలాంటివి అనేవి గుర్తుపెట్టుకుంటూ ఉండాలి. ఇక్కడే మనకి భారత రాజ్య కార్యదర్శి అనే పదవి కూడా వస్తుంది. సెక్రటరీ ఆఫ్ స్టేట్ అనే పదవి కూడా 1858లో వస్తుంది. కానీ 1919 చట్టం ద్వారా వచ్చిన పదవి ఏంటి హై కమిషనర్ అనే పదవి. మొట్టమొదటి హై కమిషనర్ ఎవరు అంటే మనకి కేపీ మీనన్ అనేటువంటి వ్యక్తి. అదేవిధంగా భారతదేశంలో ఉద్యోగాల యొక్క కల్పన కోసం మొట్టమొదటిసారిగా ఏంటి పిఎస్సి పబ్లిక్ సర్వీస్ కమిషన్ని ఏర్పాటు చేసిన చట్టం కూడా మనకేంటి అంటే 1919 చట్టం. ఎందుకంటే ఉద్యోగాల ఎంపిక కోసం కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేయాలని 1926లో అనేది ఏర్పాటు చేశారు. అలా పబ్లిక్ సర్వీస్ కమిషన్ కోసం ఏర్పాటు చేసిన కమిటీ ఏంటి అంటే మనకి ఈ యొక్క లీ కమిషన్ అనేది చాలా ఇంపార్టెంట్. లీ కమిషన్ యొక్క రికమెండేషన్ మేరకు అనేది పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది ఏర్పాటు చేయడం అనేది జరిగిందని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఈ చట్టం ద్వారా క్రిస్టియన్లకి, ఆంగ్లో ఇండియన్స్కి, యూరోపియన్స్కి కూడా ప్రాధాన్యత అనేది ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇంకా ఈ కమిటీ వేసినప్పుడే అంటే మాంటెన్ చేమ్స్ఫర్డ్ కమిటీ అనేది వచ్చినప్పుడే 10 సంవత్సరాల తర్వాత
10 సంవత్సరాల తర్వాత ఈ కమిటీని పునర్వ్యవస్థీకరించడానికి పర్యవేక్షించడం కోసం ఒక వ్యక్తి అనేది రావడం జరుగుతుంది. ఆ వ్యక్తి మనకి ఎవరు అంటే ఒక కమిటీ అనేది రావడం అనేది జరుగుతుందని ఈ కమిటీ యొక్క చివరిలోనే చెప్పడం అనేది జరిగింది. అంటే ఈ కమిటీ ఏ విధంగా ఉంది, దీని బాగోగులు ఎలా ఉన్నాయి అని పర్యవేక్షించడం కోసం బ్రిటిష్ ప్రభుత్వం ఈ కమిటీ వచ్చిన 10 సంవత్సరాల తర్వాత ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ చట్టాన్ని అసంతృప్తి నిరాశతో సూర్యుడు లేని ఉదయంగా అనేది ఎవరు వర్ణించారంటే ద గ్రేట్ బాలగంగాధర్ తిలక్ గారు అనేది వర్ణించడం అనేది జరిగింది. చాలా ఇంపార్టెంట్ చూడండి, ఈ చట్టం ఏదైతే ఉందో ఈ చట్టము అనేది ఈ యొక్క నిరాశతోని అసంతృప్తి, భారత ప్రజల్లో అసంతృప్తి, సూర్యుడు లేని ఉదయముగా అనేది ఉంది అని ఈ చట్టాన్ని వర్ణించిన వ్యక్తి ఎవరంటే బాల గంగాధర్ తిలక్. 1919 చట్టాన్ని మనకి రేపు ఇండియా పాకిస్తాన్ అనే 2 దేశాలని ఏర్పాటు చేయడానికి కారణమైన చట్టము అని 1909 చట్టాన్ని వర్ణించింది ఎవరంటే నెహ్రూ గారు, జవహర్లాల్ నెహ్రూ గారు వర్ణించడం జరిగింది. అలాగే 1919 చట్టం బాలగంగాధర్. ఈ చట్టం వచ్చిన తర్వాత ఈ చట్టం అనే దాంట్లో 1920లోనే బాలగంగాధర్ తిలక్ ఆగస్టు 1న అనేది ఏంటంటే చనిపోవడం జరుగుతుంది. అంటే 1920 ఆగస్టు 1వ తేదీన ఎవరు చనిపోతారు అంటే మనకి బాలగంగాధర్ తిలక్ గారు చనిపోతారు. అంటే ఈ చట్టాన్ని వ్యాఖ్యానించిన తర్వాతే చనిపోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ చట్టాన్ని ఉద్దేశించి గాంధీజీ ఏమంటారంటే ఒక మంచి కొటేషన్ ఇవ్వడం జరుగుతుందండి. నేరమే అధికారమై నేరం చేస్తుంటే దాన్ని చూస్తూ ఉండే ప్రతి ఒక్కరు కూడా నేరస్తులే. నేరమే అధికారమై నేరం చేస్తుంటే దాన్ని చూస్తూ ఉండే ప్రతి ఒక్కరు కూడా నేరస్తులే అని గాంధీజీ ఈ చట్టాన్ని వర్ణించారు. అంటే ఏంటి, ఈ చట్టాన్ని ప్రవేశపెట్టింది బ్రిటిష్ వారు. ఎవరి మీద ప్రవేశపెట్టారు? భారతీయుల మీద ప్రవేశపెట్టారు. కానీ భారతీయులు ఈ చట్టాన్ని చూస్తూ ఉండిపోతున్నారు. కాబట్టి నేరమే అధికారమై నేరం చేస్తుంటే దాన్ని చూస్తూ ఉండే ప్రతి వ్యక్తి కూడా నేరస్తులని భారతీయులను ఉద్దేశించి ఈ చట్టానికి వ్యతిరేకంగా భారతీయులు ఎందుకు పోరాటం చేయడం లేదు, ఈ చట్టాన్ని ఉద్దేశించి గాంధీజీ అన్న వాక్యమే ఏంటంటే ఈ వ్యాఖ్యం అనడం జరిగింది. కాబట్టి 1919 చట్టాన్ని ఎవరెవరు వ్యాఖ్యానించారంటే గాంధీజీ మరియు ఇంకా ఎవరంటే తిలక్ గారు అనేది ఈ యొక్క వ్యాఖ్యానించడం అనేది జరిగిందని గుర్తుపెట్టుకోవాలి. ఇది మనకి ఈ చట్టంలో ఉండేటువంటి ప్రధానమైనటువంటి సారాంశముగా అనేది మనం గుర్తుపెట్టుకోవాలి.